నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. గత వారం 10 రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి వరకు హైదరాబాద్ ముఖ్యంగా డ్రగ్స్ అందులో నిన్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అనుకోవచ్చు, సెలబ్రిటీలు అనుకోవచ్చు, లేదా అంతకుముందు సినిమా నటి హేమ అనుకోవచ్చు. ఏదైనా సరే గత 6-7 సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ అనేటువంటిది డ్రగ్స్కు మూల కేంద్రంగా మారింది. అమ్మడానికి, కొనడానికి, వాడుకోవడానికి కూడా. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనమంతా ఉడతా పంజాబ్ అని పంజాబ్లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఇట్లాంటి అనేక అంశాలపైన మాట్లాడేందుకు డ్రగ్స్ వాచ్ కమిటీ మీద పనిచేస్తూ తెలంగాణ కన్వీనర్గా ఉన్నటువంటి అశ్విన్ గారు, అట్లనే సూసైడ్స్ మీద యాంటీ సూసైడ్స్ అనేటువంటి సంస్థ పెట్టుకొని దానికి కూడా కన్వీనర్గా ఉన్నటువంటి అశ్విన్ నల్లారి గారు మనతున్నారు. అశ్విన్ గారు నమస్తే. నమస్కారం సార్, ఒక మంచి అవసరం కూడా, ప్రజలకు అవసరం, ఎంతమంది ఇదైనా కానీ డ్రగ్స్కు అసలు డ్రగ్స్ అనేటువంటి ఏమిటి, ఎందుకు డ్రగ్స్ అనేటువంటిది, దాన్ని డ్రగ్స్ అని ఎందుకు అంటున్నారు? నార్కోటిక్సా యాంటీ నార్కోటిక్సా పక్కన పెడితే డ్రగ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, నార్కోటిక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు జనం ఎందుకు డ్రగ్స్ తీసుకోవడానికి మొదలు పెడతారు అసలు? ఓకే, దీనికి బిఫోర్ స్టార్ట్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ పొలిటికల్ వైస్. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సో బిఫోర్ దిస్ మనం స్టార్ట్ చేయకుండా మనం ఏంటంటే ఫస్ట్ మనకి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో మాకు డాక్టర్ చెలికాని గారు అని ఉన్నారు. హీ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ ద డ్రగ్స్ వాచ్ అనేది స్టార్ట్ చేశారు. దాంతోపాటు మన పీస్ కమిటీ వాళ్ళందరూ కూడా మా టీమ్ మెంబర్సే. దాంతోపాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా టీమ్ మెంబర్సే. వీఆర్ కన్సల్టింగ్ విత్ ద తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు సందీప్ షండిలియా సార్ ఆల్సో. ఈ కార్యక్రమంలో ఏంటంటే మేము ఫామ్ చేసింది ఏంటంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ కూడా అందరు కలిసి కట్టుగా పనిచేసి ఈ డ్రగ్స్ మీద మనము కాంక్రీట్ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ అవేర్నెస్. అక్కడే చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది గొప్ప ఇంట్లో జరుగుతుంది, ఎక్కడో జుబ్లీస్ బంజారాల్స్ జరుగుతుంది, మనది జరగటం లేదు అనుకుంటారు. రియాలిటీ ఏంటంటే ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాకిపోయింది. మీరు అన్నట్టే మన కాళ్ళ కింద నీళ్ళు వచ్చేసింది. ఇప్పుడన్నా మనం మేల్కోకపోతే ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మనం మేల్కోవాల్సిన టైం వచ్చింది. పొలిటికల్ వాయిస్ ద్వారా అందరికీ తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. మీడియా వాళ్ళకి కూడా అందరికీ తెలియజేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ డ్రగ్స్ ఏంటంటే నార్కోటిక్స్. డ్రగ్స్ అనేది రెగ్యులర్గా మన ఫార్మస్యూటికల్ డ్రగ్స్ కూడా. నార్కోటిక్ అనేది ఏంటి, విచ్ ప్లేస్ విత్ యువర్ మైండ్. ఓకే, మీ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. దాన్ని అలవాటు పడిన వాళ్ళు ఏమవుతారంటే ఎక్కువ దానికి కావాలని కోరుకుంటారు. దీనికి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే చాలా మటుకు చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు గెట్ ఏ హై అంటారు. HIGH, హై అంటే నాకు లైఫ్లో అన్ని బోర్ కొట్టేసింది కాబట్టి ఐ వాంట్ ఏ హై. మెయిన్ కారణం ఎందుకు తీసుకుంటారు, తెలుగు టర్మ్స్లో చెప్పండి, నాకు కిక్కు రావాలి. ఓకే, దాని గురించి తీసుకుంటారు. ఇప్పుడు కిక్కు అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అయిపోయింది, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే, ఒకప్పుడు ఏమైపోతుండే అందరు కూడా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఉంటుండే. అది ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, బైక్ కొనుక్కోవాలా, ఒక ఆస్తి కూడా అది ఉంటుండే. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూసారా విచ్చలవిడి కరప్షన్ తోటి, పైసలతోటి ఎక్కువ అయిపోయింది. అయిపోయేసరికి ఏమైపోయింది అంటే ఎవరైతే ఈ ఉన్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్ ఏంటి కావాల్సింది, హై. ఆ హై అనేసరికి ఏమవుతుంది, ఇది దీంట్లో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ దీని ఆరిజిన్ పాయింట్ అంటే ఎప్పుడో మన ఉంటుండే, తరతరాలు ఎప్పటి నుంచో ఉంది, లేదని కాదు. ఇవన్నీ అప్పుడు ఓపిఎం గీపిఎం అనేసి అంటుండే అనమాట. దాని తర్వాత మరి లేట్ 80sలో ఏమైందంటే ఈ హిప్పీ కల్చర్ వచ్చింది. 70s. ఆ హిప్పీ కల్చర్ నుంచి స్టార్ట్ అయింది స్లోగా. అక్కడ నేపాల్, కాఠ్మాండు నుంచి స్టార్ట్ అయ్యి దాని మీద ఫేమస్ హరే రామ హరే కృష్ణ అని దేవానంద్ గారి సినిమా కూడా. దాన్ని అన్ఫార్చునేట్లీ దాని రీమేక్ ఎవరు చేయలేదు. తెలుగు సినిమాలు ఎన్ని రీమేక్స్ చేశారు కానీ అంత మంచి మూవీ రీమేక్ ఎవరు చేయలేదు. చేయాలి. కాకపోతే 80sలో ఏమైందంటే అప్పుడు ఈ నిజాం కాలేజ్, వేరే వేరే కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ హై ఎలైట్ స్టూడెంట్స్ దగ్గర పాకడం స్టార్ట్ అయింది. అది ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ గాంజా అండ్ అవన్నీ కూడా. ఆ గాంజా అనే హ్యాబిట్ ఎక్కడైందంటే ఎస్పెషల్లీ చాలా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అప్పుడున్నప్పుడు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ దగ్గర అప్పుడంతా డార్క్ స్పాట్స్ అంటే ఇవన్నీ డార్క్ స్పాట్స్. ఈ డార్క్ స్పాట్స్ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చెప్తారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైడ్లో అక్కడ ఉన్న ఏరియాస్లో, తార్నాకా సైడ్, ప్లస్ మనకి ఇమ్లీబన్ బస్ స్టాండ్, మనకి జుబ్లీ బస్ స్టాండ్, ఇవన్నీ ఏంటంటే కొన్ని హాట్స్పాట్. గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ అక్కడంతా కూడా ఏమవుతుండే ఇవన్నీ గాంజా హాట్స్పాట్స్ అనమాట. జస్ట్ బీ పెడ్లింగ్ ఉంటుండే, చేస్తుండే, ఇవన్నీ వాడుతుండే. సో అవన్నీ స్లోలీ 80s క్రమంగా అవన్నీ దాటిపోయేసరికి ఏమైందంటే అప్పుడు ఉండే కానీ అప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదు. బట్ లాస్ట్ 10 yearsలో ఏమైపోయిందంటే ఉట్టి గాంజా కాదండి, యూ నేమ్ ఇట్, everything, cocaine, LSD, MSMD, MDMA tablets, you name it, everything. ఇవేంటంటే విచ్చలవిడితనానికి దారితీసింది.